రాబడులు పెంచుతారంట, పెంచారంట. ఈ సంవత్సరంలో పెట్టుబడులు తీసుకొచ్చారంట, వెల్ఫేర్ మొత్తం సాధించారంట. ఇంతకన్నా పచ్చి దగా ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను. మీ మీద చీటింగ్ కేసు పెట్టద్దా అని అడుగుతున్నాను నేను. ఓటేసి మిమ్మల్ని నమ్మినటువంటి ప్రజలు చీటింగ్ కేసు పెడతాక మీరు అర్హులా కాదని అడుగుతున్నాను. సంపూర్ణ అర్హత మీకు ఉంది కదా మీ మీద ప్రజలు కేసు పెట్టాకి. హయ్యర్ రెవెన్యూ జనరేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా, అంటే ప్రతి సంవత్సరం భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అయినా సరే హీనపక్షంలో 5 నుంచి 15% ప్రతి సంవత్సరం రెవెన్యూ గ్రోత్ ఉంటుంది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి 2.5 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని కూడా అధిగమించి ఆయన సాధించినటువంటి ఆర్థిక రెవెన్యూ వసూళ్ల కంటే కూడా మీ సంవత్సరం వసూళ్లు ఎంత దుర్భరంగా ఉన్నాయి, ఎంత దిగజారి ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మీ పరిపాలనలోని డొల్లతనం, మీరు అద్దు అదుపు లేకుండా చేస్తున్నటువంటి అవినీతి. దీని మూలంగానే కదా మిమ్మల్ని చూసి ఇప్పుడు వెనకటికి ఓ సామెత చెప్తారు, ఆవు చేలో మోస్తే దూడది గట్టును మేస్తుందా ఏంటి? ఎందుకు మేస్తా అన్నాను. మీరు అవినీతికి తెరలేపితే ఎక్కడైనా మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ మీతో అంటకాగుతున్న అధికారులు కానీ ఇక మొత్తం అంతా అవినీతే కదా ఇవాళ జరుగుతున్నది ఈ రాష్ట్రంలో. ఇంకా ఇది 3వ పేజీనే, ఇల్లే పేజీల లెక్క మీరేం సంపద సృష్టించారు ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రానికి ఏం సంపద సృష్టించారు ఇంతవరకు సంవత్సర కాలంలో? 1,61,000 కోట్లు ఈ రోజు దాకా అప్పు తెచ్చారు తప్పితే సంపద మాత్రం 0 సృష్టించారు. వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ మీరిచ్చిన హామీలకే దిక్కులేదు. ఆడపిల్లలకి నెలకు 1,500 అన్నారు, నెల ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అన్నారు. గ్యాస్ బండలు చెప్పి సంవత్సరానికి ఒక బండ ఇచ్చారు, సంవత్సరానికి 3 బండ్లని ఒక బండ. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను. తల్లికి వందనం అన్నారు, 5 ఏళ్లు తల్లికి వందనం అని సంవత్సరం ఎగ్గొట్టారు తల్లికి వందనాన్ని. అంటే ఇంకా 5 ఏళ్లలో మీరు నిజంగా నిజాయితీగా ఇస్తే గనక ఇంకా 4 ఏళ్లే మీరు ఇచ్చేది. అంటే ఇంకా 3 ఏళ్లు ఒకటి అయిపోయింది. 26, 27, 28, 29 ఏటాక ఎలక్షన్లకు వెళ్ళిపోవటమే కదా. మార్చి నుంచి ఎన్నికల కోడే కదా. అంటే 5 ఏళ్లు ఇస్తామని చెప్పని చంద్రబాబు గారు, ఏమండి మీరే చంద్రబాబు నాయుడు గారు, బాండ్ చంద్రబాబు రాసిచ్చినటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, 2 ఫోటోలు, కుడిపక్క ఒక ఆయన ఫోటో, ఎడం పక్క ఒక ఆయన ఫోటో. వీళ్ళు ప్రతి పథకానికి ఆ పేరు, తండ్రి పేరు, వయస్సు, చిరునామా, బూత్ నెంబరు, జిల్లా, వాళ్ళకి సంవత్సరానికి ఏ పథకానికి వాళ్ళ అర్హత, వాళ్ళ ఇంట్లో ఏ పథకానికి వాళ్ళకి అర్హత ఉంది, సంవత్సరానికి ఎంత వస్తుంది, అన్ని పథకాలు కలిపి 5 ఏళ్లకి ఎంత వస్తుంది. ఇది బాండ్. సంతకం పెట్టి కింద సంతకం పెట్టి బాండ్ ఇచ్చారు. 2 సంతకాలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా పెట్టారు సంతకం. 2 సంతకాలు ఉన్నాయి. ఫోటోలే కాదు సంతకాలు కూడా మీ 2 ఉన్నాయి. సంవత్సరంలో 3 బండలు ఇస్తా అన్నారు, 1 బండే ఇచ్చారు కదా. మోసం చేశారా లేదా? మీ బాండ్ ఇచ్చి షూరిటీ అన్నారు, గ్యారంటీ అన్నారు, 3 బండ్లల్లా 1 బండే ఇచ్చారు. తల్లికి వందనం ఎగ్గొట్టారు, ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు, ఫ్రీ బస్ ఎగ్గొట్టారు.
బోళ్ళనున్నాయి ఎగ్గొట్టినాయి. దీపంలో మూడు బండ్లకు ఒక బండ, 2 బండ్లు ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు. తల్లికి వందనం ఎగ్గొట్టారు. అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టారు. ఆడవాళ్లకు ఫ్రీ బస్సు ఎగ్గొట్టారు. 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, మైనారిటీ వీళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఉన్నారు, ఎగ్గొట్టారు. నిరుద్యోగ భృతి ఎగ్గొట్టారు. ఇవన్నీ ఎగ్గొట్టారు కదా. సంతకం మాత్రం ఇద్దరిది సంతకం. సిగ్గుపడకుండా అవన్నీ ఇచ్చేసామని చెప్తున్నారు. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని. దగా కాదా ఇది? మీ వంచన కాదా? షూరిటీ అన్నారు కదా. ఇది ఫౌండేషనల్ 4వ పేజీ, ఫౌండేషనల్ రిఫార్మ్స్ అండ్ ఫస్ట్ యాక్షన్స్ అంటే మొదటి చర్యలు, పునాది రాళ్లు. దాంట్లో చెప్తాడు మెగా డిఎస్సి అంట. తొలడుగల్లా తప్పటడుగు అయిపోయింది. మెగా డిఎస్సి సంవత్సరంలో ఒక్కడికి ఏమన్నా ఆర్డర్ ఇచ్చారా? ఎక్కిన నెలకే 100 రోజుల్లోపు టీచర్ పోస్టింగ్లు ఇస్తా ఉన్నారు. తొలడుగు తప్పటడుగు. ఇంకొకటి ఏంటంటే రిపీలింగ్ ఆఫ్ ఏపీ టైటిలింగ్ యాక్ట్. టైటిలింగ్ యాక్ట్ రిపీలింగ్ అన్నావు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి, కొనసాగిస్తున్నటువంటి సర్వే లేదా ప్యూరిఫికేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్, ప్యూరిఫికేషన్ ఆఫ్ టైటిల్ రికార్డ్స్ యథావిధిగా కొనసాగుతుందా లేదా? అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓట్ల కోసం విషం చిమ్మి దుష్ప్రచారం చేసి, తప్పుడు మాటల్ని ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈటీవీ, ఈనాడు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇట్లాంటి అన్ని ప్రచార మాధ్యమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పచ్చిగా విషం చిమ్మి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం మొత్తాన్ని మీరు సర్వే ఆపారా? ఎల్పిఎంలో సర్వే ఆపలేదు కదా. మరి సర్వే ఎందుకు కొనసాగిస్తున్నారు? ఈ రోజు కూడా ఈనాడులో రాస్తారు. ఈ రోజు కూడా ఈనాడులో రాస్తారు. ఏం రాస్తారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎవడు కూడా ఏలు పెట్టి ట్యాంపరింగ్ చేయలేనటువంటి దుర్భేద్యమైనటువంటి రెవెన్యూ రికార్డు వ్యవస్థని తయారు చేస్తున్నామని. నువ్వా తయారు చేసింది? నువ్వు కాదు కదా తయారు చేస్తున్నది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రారంభమైనటువంటి ప్రక్రియ, అవునా కాదా? మరి విషం చిమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మొత్తాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.